అది ఇంకా ఏంటంటే మా ఆడపిల్లలంతా కొంచెం వేరే ఉంటుంది కదా, చిన్న ఏజ్లో మ్యారేజ్ అవ్వడం తొందరగా. అందుకే 10th క్లాస్ వరకు ఇక్కడే జెడ్పీహెచ్ఎస్ స్కూల్లోనే చదివిన. తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇక్కడ గౌట్ కాలేజీలో చదివిన ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్లో మ్యారేజ్ ఫిక్స్ చేశారు. ఏంటంటే మేము ముగ్గురం ఆడపిల్లలం కదా, ఇక మా ఇంట్లో ఇక ముగ్గురికి మళ్ళీ ఒక్కసారి ఇది వస్తే ఎట్లా అనేది టకటక ఇక మా సార్ కూడా మామయ్య అన్నే, మా అమ్మకి చిన్నమ్మ కొడుకు, మాకు రిలేటివ్సే చుట్టాలు. అట్లా ఇక మా సార్ కూడా అప్పట్లో ఏంటంటే ఆయనకు చదువు అంటే చాలా ఇష్టం అన్నట్టు. చదువు అంటే ఇక ఆయనకు ప్రాణం. ఎలాగైనా జాబ్ కొట్టాలి అని చెప్పేసి చాలా స్ట్రగుల్ అయ్యి చాలా కష్టపడ్డట్లే. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఆయనకి ఎప్పుడు నోటి వరకు వచ్చిపోయింది ఎంఏ బీఈడి మా సార్ది కూడా. తర్వాత హెల్త్ అసిస్టెంట్ కూడా చేశారు కానీ లాస్ట్ పోస్టింగ్ వరకు వచ్చిన తర్వాత అయిపోయింది. ఇంకా దాంతో ఏంటంటే ఇక చిన్నగా ఎట్లనో ప్రైవేట్ స్కూళ్ళల్లో జాయిన్ అయ్యి ఇక 2001లో నాకు మ్యారేజ్ అయింది. 2002లో నాకు బాబు, ఇంటర్ సెకండ్ ఇయర్లో మ్యారేజ్ అయింది. తర్వాత బాబు. ఇక ఆ తర్వాత మా సార్ చిన్నగా సూర్యాపేట స్కూల్లో జాయిన్ అయ్యారు. అప్పుడు సూర్యాపేట షిఫ్ట్ అయినాము. ఇంకా అక్కడ నుండి మాది స్టార్ట్ అయింది. అలా జరుగుతుండగానే ఇక మా సార్ స్కూల్లో జాయిన్ తర్వాత మళ్ళీ చిన్నగా స్కూల్లో జాయిన్ అవ్వాలి ఏంటి అలా ఎంకరేజ్ చేసి స్కూల్లో జాయిన్ అయినా. డిగ్రీ మాత్రం రెగ్యులర్గా వెళ్ళలేదు. ఆర్కేఎల్కే కాలేజీలో ఓన్లీ ఫీజు కట్టి ఎగ్జామ్ రాసిన. అలా ఒక సర్టిఫికెట్ మాత్రం వచ్చింది. ఇక ఆ విధంగా జరుగుతూ ఉండగా నా మ్యారేజ్ అయిన తర్వాత, మ్యారేజ్ అవ్వకముందు ఇకంతా చిన్నతనము ఇకంతా ఏదో అట్లా అయిపోయింది. తర్వాత మాత్రం మ్యారేజ్ అయిన తర్వాత పాప 2004లో పాప. మ్యారేజ్ అయిన తర్వాత నా లైఫ్లో మర్చిపోయింది ఏంటంటే మా సార్కి హెల్త్ ఇష్యూ వచ్చింది, చాలా పెద్ద హెల్త్ ఇష్యూ అన్నట్టు. ఏంటి అంటే ఆయనకి అపెండిసైడ్ ట్యూబ్ పగిలి మొత్తం బాడీ అంతా